హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కిచెన్లో యూస్ఫుల్ అయ్యే టిప్తో మీ ముందుకు వచ్చానమాట. చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్. ప్రతి కిచెన్లోనూ ప్రతి మహిళ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో దానికి సొల్యూషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మనం జనరల్గా పాలు పెట్టి అటు ఇటు తిరుగుతుంటాం, వేరే వర్క్స్లో బిజీ అయిపోతుంటాము. 1-2 మినిట్స్లోనే పాలు అనేవి పొంగిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా మనం లేదంటే స్టవ్ దగ్గర ఉండి మనం పాలు పొంగొచ్చినప్పుడు స్టవ్ బంద్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం స్టవ్ పైన పాలు పెట్టేసి సిమ్లో పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. ఇలాగా మనం ఒక స్టిక్ని, బల్లాడి కానీ పప్పు స్మాషర్ కానీ లేదంటే ఏదైనా ఒక స్టిక్ కానీ, నీట్గా ఉన్న స్టిక్ ఏదైనా కూడా ఇలా పాల గిన్నె పైన పెట్టేసుకుని పాలు సిమ్లో పెట్టేసుకొని మనం వెళ్ళినట్టయితే మనం ఇక మర్చిపోవచ్చు పాలు స్టవ్ పైన పెట్టేసినామని. అస్సలు పొంగవు పాలు. చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ మీ అందరికీ కూడా. నాకైతే మంచిగా వర్కౌట్ అయ్యింది. ఇంతకు ముందు అయితే పాలన్నీ పొంగిపోయి స్టవ్ అంతా మెస్సీగా అయిపోతుండే, అదంతా క్లీన్ చేయడానికి చాలా స్ట్రెయిన్ అనిపిస్తుండే. సో అలా కాకుండా వీక్లో 3-4 టైమ్స్ అన్నా ఖచ్చితంగా పాలు పొంగిపోతుండే అన్నమాట. సో ఈ టిప్ యూస్ చేయడం వల్ల నాకైతే చాలా చాలా బెనిఫిట్ అనిపించింది. నేను పెట్టేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చి చూస్తే కనుక పాలు అయితే అసలు పొంగలేదు. జస్ట్ పాలు వచ్చి ఆ స్టిక్ని టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాయి అనమాట. చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్. మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.